నమస్కారం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నా, గౌరవ హైకోర్టులన్నా, న్యాయమూర్తులన్నా నాకు చాలా గౌరవం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారన్నా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారన్నా చాలా చాలా అభిమానం నాకు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 73 ప్రకారము పంచాయతీ ఎన్నికలు జరగాలి కనుక జరుగుతున్నాయి, 73, 74 ప్రకారంగా. కానీ ఇక్కడ ప్రజలకు వస్తున్న సందేహము, ఇది భారత గౌరవనీయులు పెద్దలు పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా, లేక పచ్చ పార్టీ రాజ్యాంగమా, బాబు గారి రాజ్యాంగమా, నిమ్మగడ్డ గారి రాజ్యాంగమా? ఇది ఏ రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికలు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో 3244 స్థానాల సర్పంచ్కి ఎన్నికలు జరిగినాయి. అందులో శ్రీకాకుళం జిల్లాలో 321 స్థానాలు ఉంటే 39 స్థానాలు ఏకగ్రీవమైనాయి. విశాఖపట్నం జిల్లాలో 340 సర్పంచ్ స్థానాలు ఉంటే 44, తూర్పుగోదావరి జిల్లాలో 366 ఉంటే 30 స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 239 ఉంటే 41, కృష్ణా జిల్లాలో 234కి 23, గుంటూరు జిల్లాలో 337కి 67, ప్రకాశం జిల్లాలో 227 ఉంటే 35, నెల్లూరు జిల్లా 163 స్థానాలకి 25, చిత్తూరు జిల్లాలో 449 ఉంటే 110 స్థానాలు, వైఎస్ఆర్ కడప జిల్లా 206 స్థానాలకు గాను 51 స్థానాలు, కర్నూలు జిల్లా 193 స్థానాలు, 193 స్థానాలలో 52 స్థానాలు, అనంతపురంలో 169 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగితే 6 ఏకగ్రీవాలు జరిగినాయి. అంటే 3244 స్థానాలలో 523 పంచాయతీ సమితులకి ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. ఇది లిస్ట్. అది గౌరవనీయులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను మార్చారు. మార్చిన తర్వాత జరిగిన ఎన్నికలే ఇవి. చిత్తూరు జిల్లా బాబు గారి సొంత జిల్లా, గుంటూరు జిల్లా ఎలక్షన్ కమిషనర్ గారి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి సొంత జిల్లా. ఆ జిల్లాలలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మద్దతుదారులు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ ప్రెస్ నోట్ డేట్ 5/2/2021. ఏకగ్రీవ ఎన్నికలు జరపద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. బలవంతపు ఏకగ్రీవాలకి నేను ఒప్పుకోను అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు అన్నారు. ఓకే, బలవంతపు ఏకగ్రీవాలని మీరు ఒప్పుకోదు, బట్ ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు అని భారత రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదు. మిస్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాసి లేదు. అయినా ఏకగ్రీవాలు గ్రామాలు గనక అందరూ కూర్చుని, నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఏకగ్రీవం చేసుకుంటే కక్షలు కార్పణ్యాలు ఉండవు, హింసకు తావుండదని చెప్పి ఏకగ్రీవాలు చేసుకుంటారు. అట్లాంటి ఏకగ్రీవాలను కూడా మీరు ప్రోత్సహించదలుచుకోలేదు. అంటే గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు, హింసాత్మక వాతావరణాన్ని నెలకొల్పుదామనుకుంటున్నారా?
సరే, 5/2/2021 నాడు మీరు ఒక లెటర్ రాశారు. పెండింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది రిపోర్ట్స్ బోత్ ద కలెక్టర్స్ ఆఫ్ చిత్తూరు అండ్ గుంటూరు ఆర్ డైరెక్టెడ్ నాట్ టు గో అహెడ్ విత్ ది డిక్లరేషన్ ఆఫ్ యునానిమస్ రిజల్ట్స్ అండ్ పుట్ దెమ్ ఆన్ హోల్డ్ till the commission gives its clearance. The collectors of Chittoor and Guntur shall send detailed reports and only on examination of which the commission shall take further course of action. The commission also intends to take action in case of any failures with regard to any functionary in this regard as per these reports. బాబు గారు, కమిషనర్ గారు, ఎన్నికైన వ్యక్తులని ఎలక్షన్ కమిషన్ ఆపకూడదు. ఎన్నికైన అభ్యర్థులని ఎన్నికని ప్రకటించకూడదు అనేది ఏ రాజ్యాంగంలో రాసింది? వాళ్ళ ఎన్నిక చెల్లుతుందా చెల్లదా అనేది హైకోర్టు సుప్రీంకోర్టులు చూస్తాయి. హైకోర్టు సుప్రీంకోర్టుకి అధికారం ఉన్నదా? వాళ్ళ ఎన్నిక చెల్లుతుందా చెల్లదా అని చెప్పి అధికారం వాళ్ళకే ఉంది. గౌరవ హైకోర్టుకి గౌరవ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఎన్నిక చెల్లుతుందా చెల్లదా అని చెప్పి నువ్వే చెప్తానంటే మీరు రాసుకున్న రాజ్యాంగం ఇదేమన్నా? భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. అయినా గతంలో కూడా పెద్దలు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1964-71 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలో కూడా ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే గ్రాంట్లు 3,000 పైన జనాభా గల గ్రామాలకు 5,000 రూపాయలు, చిన్నపల్లెలకు 2,500 రూపాయలు అని ప్రకటించారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయతీలకు 3,000 పైగా జనాభా కలిగిన పంచాయతీలకు 5,000 రూపాయలు, 3,000 లోపు గల జనాభాకు గల పంచాయతీలకు 2,500 రూపాయలు గ్రాంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు నేడు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడానికి ఒక ఉపయోగకరమైన కార్యానికి మొత్తాన్ని వినియోగించడంతో పంచాయతీలకు తోడ్పడడానికి ఈ గ్రాంట్లను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. 14,000 పంచాయతీలలో జరగబోయే ఎన్నికల్లో 15 నుండి 20% పంచాయతీలలో ఏకగ్రీవ ఎన్నికలు జరగగలవని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. బ్రహ్మానందరెడ్డి గారు అంటే ఎప్పుడో 1964 నుంచి 65 నుంచి కూడా ఈ గ్రాంట్లు ఇవ్వడము, ఏకగ్రీవాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు గారు, గాలి సింగ్, ఆయన ఎవరో పీకే అంటారు, ఆయన్ని పావలా అంటుంటారు, ఆయన్ని ప్యాకేజ్ వీరుడు అంటారు ఆయన్ని. ఆయన కూడా ఏకగ్రీవాలు జరిగితే ఎన్నికలు ఎందుకు అని వ్యాఖ్యానిస్తున్నారు. విడాకులు ఇచ్చేటట్టయితే పెళ్ళిళ్ళు ఎందుకు నాయన? విడాకులు ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం ఉంటే పెళ్ళిళ్ళు ఎందుకు నాయనా? రమేష్ కుమార్ గారు, బాబు గారు, ఇది వినండి. భారతదేశ రాష్ట్రపతి గారి భవనం ఇది, రాష్ట్రపతి గారి నిలయం. భారతదేశానికి రాష్ట్రపతి గారు ఉంటారు కదా, ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 there shall be a president of India. Article 53 part 5 of the constitution under chapter 1 lists out of the qualification, election and impeachment of the president of India. Article 52, the president of India, there shall be a president of India. ఒక రాష్ట్రపతి గారు ఉంటారు.
ఆర్టికల్ 54 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం 54వ అధికరణ ప్రకారంగా రాష్ట్రపతి గారి ఎన్నిక జరుగుతుంది. 1950వ సంవత్సరం నుంచి మొట్టమొదటి రాష్ట్రపతి భారతదేశానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా మొట్టమొదటిసారి ఎన్నికైనది బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం. అదే మీరు గనక పదవుల్లో ఉండి ఉంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవం చెల్లదు, రాష్ట్రపతి ఎన్నిక అని చెప్పి ఉండేవారా? రాష్ట్రపతి ఎన్నికే ఏకగ్రీవంగా జరుగుతోంది. ఆయన తరువాత ఆర్టికల్ 54, ద ప్రెసిడెంట్ షాల్ బి ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ఎన్ ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, the elected members of the legislative assemblies of the states. In this article and in the article 55, state includes the national capital territory of Delhi and the union territory of Pondicherry. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎన్నికల్లో ఓట్లు వేస్తే రాష్ట్రపతి గారు ఎన్నికవుతారు. ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన జనవరి 24, 1950 నుంచి 2 సార్లు రాష్ట్రపతిగా అయ్యారు. 2 సార్లు ఏకగ్రీవ ఎన్నికే. ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలో దేశ ప్రధానమంత్రులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, గుల్జారీలాల్ నందా గారు, జై జవాన్ జై కిసాన్ నినాద ప్రదాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, గరీబీ హఠావో నినాద ప్రదాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, 4 ప్రధానమంత్రులు పనిచేశారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు. ఆ 4 ప్రధానమంత్రులు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు సార్. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి గారి దగ్గర 4 ప్రధానులు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. వాళ్ళ ఎన్నిక కూడా చెల్లదంటారు మీరు గనక అక్కడ ఎన్నికల సంఘం అధికారిగా ఉండుంటే. అవ్వా. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆయన 13 మే 1962 నుంచి 13 మే 1967 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగానే ఎన్నికవుతున్నారు. అంటే రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి హెడ్గా ఉన్నటువంటి రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు కూడా ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రానికే చెందిన హైదరాబాద్కి చెందినటువంటి జాకీర్ హుస్సేన్ గారు 13 మే 1967 నుంచి 3 మే 1969 వరకు, కేవలం 2 సంవత్సరాలు. ఎందుకంటే పదవిలో పోయినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఆయన. అధికారంలో ఉండి పదవిలో ఉండిపోయిన మొట్టమొదటి రాష్ట్రపతి ఆయన చనిపోయారు. 2 సంవత్సరాలే ఉన్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఫస్ట్ ముస్లిం ఈ దేశానికి దేశాధ్యక్షుడిగా కాంగ్రెస్ వారి హయాంలోనే ఆయన మొట్టమొదటి రాష్ట్రపతి కూడా పదవిలో ఉండి చనిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత హిదయతుల్లా గారు కొద్ది కాలం పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. తర్వాత 1969లోనే వివి గిరి గారు తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన తెలుగు ఆయనే. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆయన కూడా రాష్ట్రపతిగా పదవిలో ఉండి చనిపోయిన వ్యక్తి. Constitution of India, Article 63, the Vice President of India, there shall be a Vice President of India. Article 66, the Constitution of India,
Election of Vice President. The Vice President shall be elected by the members of an electoral college consisting of the members of the both houses of Parliament in accordance with the system of proportional representation by means of the single transferable vote, and the voting at such election shall be by a secret ballot. By a secret ballot. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు చాలా మటుకు 95% ఏకగ్రీవంగానే జరిగినాయి. ఆ తర్వాత 1977లో మరో తెలుగు తేజం రాయలసీమ రతనాల బిడ్డ పెద్దలు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 16 మంది ఈ దేశానికి ప్రధానమంత్రులు అయితే ఒక్కరన్నా కానీ ఎన్నికల్లో ప్రధానమంత్రికి ఎన్నిక ఎక్కడ జరగాలి? బాబు గారు, రమేష్ కుమార్ గారు, లోక్సభలో హౌస్లో జరగాలి. 489 మంది సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో 1951లో ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికవడం మొదలైనప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా లోక్సభలో సభ్యుల చేత ప్రధానమంత్రిగా ఎన్నిక కాపాడ్డ వ్యక్తి ఒక్కరన్నా ఉన్నారా? ఏ పార్టీ, బీజేపీ పార్టీ కావచ్చు, చరణ్ సింగ్ గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విపి సింగ్ గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రులే కదా. మీరు ఎన్నికల కమిషనర్గా ఉండుంటే వాళ్ళ ఎన్నికలను కూడా రద్దు చేసి ఉండేవాళ్ళ? ఏకగ్రీవ ఎన్నికలు రద్దు అంటూ. రే ఇంకో విషయం బాబు గారు, రమేష్ కుమార్ గారు, దిస్ ఈజ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 93 ఆ పార్లమెంటు సభ్యులుగా లోక్సభకి, రాజ్యసభకి ఎలక్షన్స్ అవుతారు. మొట్టమొదటి లోక్సభలో 489 మంది ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో 544 ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రస్తుత లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల వరకు 44 లోక్సభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 44. అందులో ప్రముఖులు దిల్ కుమారి సిక్కిం నుంచి, సిక్కిం సంగ్రామ పరిషత్ పార్టీ నుంచి, సిక్కిం నుంచి 1985లో, ఫారూక్ అబ్దుల్లా గారు నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ శ్రీనగర్ 1980లో, ప్రమీలాబాయి మదర్ ఆఫ్ కాంగ్రెస్ పృథ్వీరాజ్ చౌహాన్ ఫ్రమ్ కరాడ్ ఇన్ 1973, పిఎం సయీద్ ఆఫ్ ది నేషనల్ కాంగ్రెస్ ఫ్రమ్ లక్షద్వీప్ ఇన్ 1971, అండ్ కాంగ్రెస్ యశ్వంతరావు చౌహాన్ గారు నాసిక్ నుంచి 1963లో గెలిచారు. 1951లో మొట్టమొదటిసారిగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా 489 సీట్లు ఉన్నప్పుడు 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1951లో లోక్సభకి.
అలాగే 1957లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి. ఏది లోక్సభకి రాజ్యసభకి ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతుంటే స్వరాజ్య సాధన కోసం పోరాడినటువంటి గ్రామ స్వరాజ్యాల్లో పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు, జరిగితే కష్టము, ఆ ఎన్నికల ఫలితాలని నేను ఆమోదించేంత వరకు చెప్పొద్దు, ఏకగ్రీవాల ఎన్నికలు పరిశీలించాలి. ఇది ఎక్కడి న్యాయం అండి? ఈ రాజ్యాంగంలో ఎన్ని ఉల్లంఘనలు చేస్తారండి? ఆఖరిసారిగా భారతదేశానికి జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో 2009 సంవత్సరంలో ములాయం సింగ్ గారి కోడలు, ములాయం సింగ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ గారి భార్య, అఖిలేష్ యాదవ్ గారి భార్య, ములాయం సింగ్ గారు అన్న అఖిలేష్ యాదవ్ అన్న నాకు చాలా గౌరవం. అఖిలేష్ యాదవ్ గారి భార్య, ములాయం సింగ్ యాదవ్ గారి కోడలు డింపుల్ యాదవ్ 2009 సంవత్సరంలో జరిగినటువంటి కన్నౌజ్ అసెంబ్లీ బై ఎలక్షన్లో, కన్నౌజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ అసెంబ్లీకి జరిగిన బై ఎలక్షన్లో ఈ శ్రీమతి డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆవిడ 44వ వ్యక్తి, లోక్సభకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి. రమేష్ కుమార్ గారు, బాబు గారు, లోక్సభ స్పీకర్ సాక్షాత్తు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది. లోక్సభ స్పీకర్, లోక్సభ స్పీకర్ను కూడా లోక్సభలో ఉన్నటువంటి అన్ని పార్టీల సభ్యులు ఎంతమంది ఉన్నారో పార్టీలతో నిమిత్తం లేకుండా 544 సభ్యులు కలిసి ఎన్నుకోవాలి. అలా జరగట్లేదు కదా. ప్రధాన పార్టీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ సభ్యులే స్పీకర్గా అయిపోతున్నారు కదా. స్పీకర్కి ఎన్నికలు జరుగుతున్నాయా ఎక్కడన్నా? మీరు చూసారా ఎప్పుడన్నా? చూడలేదు కదా. మరి స్పీకర్ ఎన్నిక కూడా, ఏకగ్రీవ ఎన్నిక కూడా రాజ్యాంగ విరుద్ధమేనా? లేకపోతే బలవంతపు ఎన్నిక అదేమన్నా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ఆర్టికల్ 93 అధికరణ 93 ప్రకారంగా ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ది హౌస్ ఆఫ్ ది పీపుల్ shall as soon as may be choose 2 members of the house to be respectively speaker and deputy speaker thereof, and so often as the office of speaker or deputy speaker become vacant, the house shall choose another member to be speaker or deputy speaker as the case may be. రాజ్యాంగంలోని 93 అధికరణ ప్రకారంగా స్పీకరు, డిప్యూటీ స్పీకరు కూడా ఎన్నికలు జరగాలి. ఎప్పుడన్నా జరిగాయా? ఏకగ్రీవ ఎన్నికలే జరుగుతున్నాయి కదా. ఈ యాప్ చేశారు కదా నిఘా, పంచాయతీ ఎన్నికల మీద నిఘా పెట్టడానికి. ఏ రాజ్యాంగం ప్రకారంగా చేశారు? బాబు గారి రాజ్యాంగం ప్రకారమా? పచ్చ పార్టీ రాజ్యాంగం ప్రకారమా? పచ్చ మీడియా రాజ్యాంగం ప్రకారమా? ఏ రాజ్యాంగం ప్రకారంగా ఆ యాప్ను తయారు చేయించారు మీరు? ఎవరికి టెండర్ ఇచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ అని ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు, ఏజీ గారి మీద నమ్మకం లేదు, అడ్వకేట్ జనరల్ గారి మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి మీద గౌరవం లేదు మీకు. ఇక్కడ లేకపోతే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ వారి దగ్గర నుంచి నమ్మకం, లేకపోతే ఎన్ఐసి దగ్గర నుంచి చేయించుకోవాల్సింది. ఎవరికి చెప్పా పెట్టకుండా, ఎవరికి తెలియకుండా టెండర్ ఎవరికి ఇచ్చారు? టెండర్ ఎప్పుడు పిలిచారు? ఎవరిని పిలిచారు? ఎంత ఖర్చు అయింది దానికి? దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి తెలుసుకోవాల్సిన బాధ్యత, హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పౌరులకి, ఓటర్లకి అందరికీ ఉంది. విశేషాధికారాలు నాకున్నాయి, విశేషాధికారాలు నాకున్నాయి. ఏం అధికారాలు ఉన్నాయి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తిడతావు, సెన్సూర్ చేస్తానంటావు, ఉద్యోగంలోంచి తీయించేస్తానంటావు. ఎవరు? బ్రాహ్మణ అధికారులు, బ్రాహ్మణ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్, ప్రవీణ్ ప్రకాష్, ఐఏఎస్ అధికారులు భరతగుప్తా,
ఐపీఎస్ అధికారి రమేష్ రెడ్డిలపై చర్యలు తీసుకున్నావు. అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన నిన్ను సెన్సూర్ చేస్తా అని చెప్పి పేరు తెలిసి సామాజిక వర్గం తెలియగానే అయ్యయ్యో అని వదిలిపెట్టేస్తారా సార్? బ్రాహ్మణులు కనుక తీసేయి, రెడ్లు కదా తీసేయి అంటే బ్రాహ్మణ, రెడ్డి, కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ సామాజిక వర్గాల అధికారులను ఎవరినైనా తీసేసే అధికారం నీకు రాజ్యాంగం విస్తృతంగా కల్పించేసిందా? మీరు తయారు చేయించినటువంటి యాప్ మీద కె సుధాకర్ గారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 32 ఆఫ్ 2021 రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ప్రతివాదులుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్, మిస్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. దాని మీద గౌరవనీయులు హానరబుల్ ద చీఫ్ జస్టిస్ శ్రీ అరూప్ కుమార్ గోస్వామి గారు, ద హానరబుల్ శ్రీ జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ గారు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేశారు, ఆర్డర్స్. అందులో పిటిషనర్ సుధాకర్ గారి తరఫున మిస్టర్ ల్యాండ్ కౌన్సిల్ విఆర్ రెడ్డి గారు ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 31 ఆఫ్ 2021, మిస్టర్ ఎస్ శరత్ కుమార్ ల్యాండ్ కౌన్సిల్ రిప్రజెంటింగ్ మిస్టర్ ఎం జయరామ్ రెడ్డి ల్యాండ్ కౌన్సిల్ ఫర్ పిటిషనర్ ఇన్ రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 32 ఆఫ్ 2021 అండ్ మిస్టర్ జిఆర్ సుధాకర్ ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఇన్ రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 33 ఆఫ్ 2021. ఎన్ హరినాథ్ గారు ల్యాండ్ అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ హరినాథ్ గారు వాదనలు వినిపించారు. ఎన్ అశ్విని కుమారు ల్యాండ్ స్టాండింగ్ కౌన్సిల్ అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్. అవినాష్ దేశాయ్ ల్యాండ్ కౌన్సిల్ అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సి సుమన్ ల్యాండ్ గవర్నమెంట్ ప్లేడర్ అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. వీళ్ళందరిది ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఎన్ అశ్విని కుమార్ గారు ల్యాండ్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్స్ దట్ హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది సెట్ డెవలప్మెంట్ అండ్ వాంట్స్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ది ఆస్పెక్ట్ యాజ్ వెల్ as on certain other aspects in relation to the assertions made in the petitions. నేను వివరాలు తెప్పించుకోవాలి, అక్కడ జరిగిన పరిణామాలు కొన్ని నాకు తెలియవు అని చెప్పి అన్న అశ్విని కుమార్ గారు కోర్టులో ఒప్పుకున్నారు. హైకోర్టు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? చెప్పలేకపోయారు కదా మీరు. మరిది తీర్పులో మూడో తారీఖు నాడు మీరు ఆ యాప్ని లాంచ్ చేస్తారు, సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికెట్ లేకుండా లాంచ్ చేశారు. ఇది ఎన్ని అనుమానాలకు తావిస్తోంది? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేయించారా? పచ్చ మీడియా ఆఫీసుల్లో తయారు చేయించారా? ఎక్కడ తయారు చేయించారా యాప్ని? ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అంత అత్యవసరంగా ఎవరికీ తెలియకుండా తయారు చేయించాల్సిన, పారదర్శకంగా లేకుండా చేయించాల్సిన అవసరం ఏంటి? 4వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు లాంచ్ చేసేసి దాన్ని యాప్ని 4వ తారీఖు నాడు మీరు లెటర్ రాస్తారా? ఏమని? ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ had written a letter to the managing director Andhra Pradesh Technology Services, which is stated to be the nodal agency for certifying the application website in respect of cyber security, requesting issuance of security audit certificate for hosting the e-watch application in the Andhra Pradesh State Data Center server.
So submitted that the process of certification normally takes about 5 days at the first instance. లాంచ్ చేసేసిన తర్వాత సర్టిఫికేట్కి అప్లై చేయటం ఏంటి సార్? ఇది ఏ రాజ్యాంగంలో రాసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? బాబు రాష్ట్ర ప్రజలకి చెప్పండి బాబు. మీకు రాజకీయ కోరికలుండి లోక్సభ సభ్యుడిగానో, రాజ్యసభ సభ్యుడిగానో, శాసనసభ్యుడిగానో, శాసనమండలి సభ్యుడిగానో ఉండాలి అని అనుకుంటే పచ్చ పార్టీలో చేరిపోండి, తప్పులేదు, ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తూ మాత్రం ఒక పార్టీకి కొమ్ము కాయకూడదండి. ఏకగ్రీవాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళందరూ కోర్టును ఆశ్రయిస్తే మేము గెలిచాము, మేము ఎన్నికయ్యాము అంటే ప్రజలను కూడా అవమానపరుస్తారు. ఎన్నుకున్న ప్రజలను కూడా అవమానపరుస్తారు. మీరు రాజ్యాంగాన్ని అవమానపరుస్తారు, ఆఫీసర్లను అవమానపరుస్తారు, అధికారులను కించపరుస్తారు, ముఖ్యమంత్రిని కించపరుస్తారు. ప్రజలను కూడా ఎన్నుకున్న ప్రజలు కదా వాళ్ళని ఏకగ్రీవాలు చేసుకున్నది. ఆ ప్రజలను కూడా కించపరుస్తారా, అవమానపరుస్తారా? వాళ్ళ మీద కూడా సందేహాలు వ్యక్తపరుస్తారా? తప్పు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎన్ని నిమిషాలైంది? చాలు ఉండు. ఆ తీర్పులో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కన్సిడరింగ్ ది మ్యాటర్ in its entirety, we deem it appropriate to take up these petitions on 9/2/2021 for further consideration, list accordingly. Till then, e-watch mobile application shall not be given effect to by the State Election Commission. మీరు ఆ ఈ-వాచ్ యాప్ ఏదైతే తయారు చేయించారో అది ఎక్కడ తయారైందో కూడా రాష్ట్ర ప్రజలకి ఈ లోపు చెప్పండి. 9వ తారీఖు కోర్టులో పిటిషన్ వస్తుంది హైకోర్టులో. అప్పటిదాకా మీరు ఆ ఈ-వాచ్ యాప్ని వాడకూడదు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కదా. కొన్ని కనీసం ఈలోపైనా సరే ఆ మీరు తయారు చేయించిన ఈ-వాచ్ యాప్ ఎక్కడ తయారైందో రాష్ట్ర ప్రజలకి చెప్పండి సార్. పారదర్శకంగా ఉండండి సార్. యువకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తగిన సలహాలు ఇవ్వండి సార్, సూచనలు ఇవ్వండి బాబు గారు, మంచి సలహా ఇవ్వండి బాబు గారు, మంచి సలహాలు ఇవ్వండి రమేష్ కుమార్ గారు. మీరు అనుభవజ్ఞులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, కమిషనరు, ఎన్నో పదవులు నిర్వహించారు. గవర్నర్ గారి దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేశారు. యువకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకి మంచి పథకాలు అమలు అయ్యేలాగా, రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా మంచి సలహాలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తూ మీ తిప్పరాజు రమేష్ బాబు, జర్నలిస్ట్, హైదరాబాద్. జై హింద్.